వెంకటనాయ్ గారు, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మీరు చూసే ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రజల సమస్యల మీద కాకుండా గతంలో ఏం జరిగాయి, 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా కేటీఆర్ వేసిన విమర్శలు కానీ చేసిన విమర్శలు కానీ లేకపోతే చీమలు పెట్టిన పుట్టలో పాములా ప్రవేశించారు అన్న కామెంట్స్ కానీ ప్రస్తుతం చర్చనీయాంశం మీద అసలు ఏం జరుగుతుంది, కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు ఏ విధంగా చేయాల్సి వచ్చింది, కాంగ్రెస్లో విభేదాలు సృష్టించాలి అనుకున్నారా లేకపోతే తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరిచారని అనుకోవచ్చా? మేడం, ముందుగా మీకు నమస్కారం మేడం. దాంతోపాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఇక్కడ స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం మనం, ఏంటంటే గవర్నర్ గారి ధన్యవాద సభ ఏదైతే ఉందో దాని మీద చర్చ జరగాలి. బేసికల్లీ దాని మీద చర్చ జరిగేటప్పుడు మేము క్లియర్ కట్గా, అంటే గవర్నర్ గారు ఏదైతే ప్రసంగాన్ని చెప్తారో ఆ ప్రసంగం బేస్ మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిసారి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు రావు కానీ వీళ్ళిద్దరూ ప్రతిసారి డిబేట్ అవ్వడం, ఇష్యూని ఏదో వైపు తీసుకెళ్లడంలో దాంట్లో ఏం జరిగిందంటే, ఇక్కడ మీరు ఒకటి గమనించండి మేడం. తెలంగాణ రాష్ట్రంలో గత 60 సంవత్సరాల్లో ఏం చేశారని చెప్పి ఇలా ప్రతిసారి అని మన ఎలక్షన్ టైంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ఎలక్షన్స్లో ఓడిపోయారు. ఎందుకంటే ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు. మేము 10 సంవత్సరాల కాలంలో మేమేం చేసినామని చెప్పి అది కదా చెప్పాల్సింది. సో అది చెప్పాల్సింది కాకుండా ఇప్పుడు ఇది ఏదో కొత్త చర్చలు తీసుకునే ప్రయత్నం చేశారు. మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం. ఎందుకంటే ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. నళిని గారు, కవిత గారు. నళిని అనే ఒక డిఎస్పీ ఆఫీసరు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడున్న ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ అప్పుడున్న సమయంలో రాజీనామా చేశారు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో నళిని గారికి పోస్టింగ్ ఇవ్వలే, కనీసం వారికి ఉద్యోగం తిరిగి చేయలే. కానీ కవిత గారు 2019 ఎంపీ ఎలక్షన్స్లో ఓడిపోతే వారికి తిరిగి వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఒక బిడ్డ మీద ఉన్న ప్రేమను చూపించుకున్నారు కేసీఆర్ గారు. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టిన నళినికి పదవి ఇవ్వడంలో మాత్రం వివక్ష చూపించారు. సొంత బిడ్డ కోసం అయితే పదవి అప్పటికప్పుడు సృష్టించి ఇచ్చారు కదా. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, కేసీఆర్ గారికి కన్న కొడుకుల మీద, అల్లుళ్ళ మీద, కూతుర్ల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదన్న విషయం అర్థమైపోయింది కదా. సో ఇదొక మాట. ఇంకో మాట కూడా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, టికెట్లు అమ్ముకున్నారన్నారు, ఇంకో మాట అన్నారు. శాండ్ విషయానికి వచ్చినప్పుడు మేము 2004 నుంచి 2014 విషయం అంతవరకు దాదాపు కొంత కోట్లే వచ్చినాయి పైసలు, మేము వచ్చిన తర్వాత 5,000 కోట్లు వచ్చినాయి అన్నారు. అంటే ఏది చేసినా కూడా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి గత 10 సంవత్సరాల కాలంలో మేము ఏం చేస్తే బాగుంటుందని చెప్పి దాని మీద అసలు మాట్లాడే ప్రయత్నం చేయలే. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి మేడం. ఏం చెప్పదలుచుకున్నామంటే, ప్రధానంగా ఈరోజు వేడిగా జరిగిన చర్చ ఏంటంటే గంజాయి. ఈ రాష్ట్రంలో గంజాయి బారిన పడి యువత భవిష్యత్తు ఎటు వెళ్ళిపోతుంది, యువత చదువుల వైపు కాకుండా, యువత క్రమశిక్షణగా ముందుకెళ్లకుండా, యువత గంజాయికి అలవాటు పడి, మత్తుమందుకు అలవాటుకు పడి వాళ్ళ జీవితాన్ని ఆనందం చేసుకుంటారని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లో వచ్చి రాగానే కేబినెట్ సమావేశం పెట్టి ఈ గంజాయిని ప్రాణాలతో పనిచేయాలని చెప్తే దాని మీద చర్చ చేయమని చెప్తే కేటీఆర్ గారు లేచేయమంటారు, మేము నార్కోటిక్ కంట్రోల్ ఒక అథారిటీని నియమించినాం, దాంతోపాటు సివి ఆనంద్ గారిని దాన్ని పెట్టినామని అన్నారు. మా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏమన్నారు, ఒక మాట, మీరు నార్కోటిక్ ఒక అథారిటీని ఏర్పాటు చేసిరు, దాంతోపాటు సివి ఆనంద్ గారిని ఒక అడిషనల్గా ఒక బాధ్యత ఇచ్చారు. కానీ అక్కడ పైసలు ఇవ్వలే కదా. 25 కోట్లు ఇస్తామని ఎంతో అన్నారు, కానీ ఆ పైసలు ఇవ్వలే కదా. అంటే ఏ వ్యవస్థనైనా నిర్మాణం చేపట్టడం వేరు, ఆ నిర్మాణంలో ఉన్న వ్యవస్థను ముందుకెళ్ళడానికి కోసం దాన్ని పుషప్ చేయడం వేరు. ఏదైనా తూతు మంత్రంగా చేస్తే సరిపోదు కదా మేడం. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేర్లతో ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగింది, ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల వరకు అప్పులో మునిగిపోయిందని చెప్పి పదే కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు ఈ 1,00,000 కోట్ల అప్పు చేసింది మొత్తం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ చెప్పారు కదా. మరి దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి మేము అడిగితే, లేదు అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటాయి, అక్కడ ఏదైతే మన ఆడిట్లు ఉంటాయో ఆడిట్లో మీరు చూసుకోండి అని అన్నారు. అంటే ఏది చేసినా కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో చేయలే, ఒక ప్రాపర్ విధి విధానం చేయలే. దాని మీద మాట్లాడదామని కదా మేడం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు. ఎందుకు 2014 కంటే ముందే విషయాలు గుర్తొస్తున్నాయి మీకు? 2014లో తెలంగాణ ఉద్యమం జరిగిన నేపథ్యం వీళ్ళకి తెలియదా మేడం? 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమం జరిగిన నేపథ్యం ఏంటంటే, ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రం దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నుంచి విముక్తి రావడం కోసం తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తర్వాత కూడా ఈరోజు మళ్ళీ అదే టాపిక్ తీయడం అంటే ఎవరి చెవులో పూలు పెట్టడం? మీరు విఘ్నులు, మీరు మేధావులను తెలుసుకున్న తర్వాత అసెంబ్లీలో మీ దగ్గర చాలా టాపిక్స్ ఉంటాయి కదా. కాళేశ్వరం గురించి 10 సార్లు మీరు చెప్పుకున్న వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో ఎందుకు ఆ మాట తీయలే మీరు? కాళేశ్వరం అవినీతి ఇప్పుడు చిట్టా బయటకు తీస్తాం మేము కాంగ్రెస్ పార్టీగా. ఎంత బట్టకాసి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మా మంత్రులు ఇంకా పూర్తిగా అంటే సచివాలయంలో చేసే సంతకాలే పెట్టిరు. రివ్యూలకు రారు, సమావేశాలకు రారు, దాంతోపాటు సమీక్షలకు రారు, ఫైల్ వెళ్ళిపోతాయి. ఆఫీసులో కుర్చీలు కూడా తీసుకోపోతారు మీరు, కుర్చీలు దొంగలిస్తారు మీరు.
వీళ్ళిద్దరు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరే ఉన్నారా మేడం? వాళ్ళ ప్రతిపక్షంలో 38 మంది ఉన్నారు కదా, ఒక్కళ్ళు వచ్చి మాట్లాడరే?